ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. చాలా మందికి సందేహం రావచ్చు, చైత్రమాసం మొదలయ్యాక చైత్రశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అవ్వాలని. ఇది ఎలా అంటే, ఈ రోజు నుండి చాతుర్మాసం మొదలవుతుంది. అనగా యతులు, సన్యాసులు, సిద్ధయోగులు చాతుర్మాస దీక్ష తీసుకొని ఈ వర్షాకాలం 4 నెలల పాటు ఎటు కదలకుండా ఒకే చోట ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష మొదలైన రోజునే తొలి ఏకాదశి అంటాం. అలాగే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి ఉపక్రమించి 8 గంటల యోగ నిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ 8 గంటలు ఏంటి అని సందేహంగా ఉందా? తెలుసుకుందాం. మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు, ఒక సంవత్సరానికి 24 పక్షాలు, ఒక రోజుకి 24 గంటలు. ఇలా 4 నెలలకి 8 పక్షాలు, అనగా 8 గంటలు. అర్థమైంది కదా? ఈ సమయంలో నియమాలు పాటిస్తూ ఒకే చోట నిద్రాభంగం కలగకుండా పూజలు, వ్రతాలు చేస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటాం. ఇంతటితో సాధనలు పూర్తయి పండుగలు, వేడుకలు మొదలవుతాయి. మరింత సమాచారం కోసం పైన పిన్ చేసిన వీడియోని చూడండి.